వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సుప్రీం లేఅవుట్ అపార్ట్మెంట్ అధినేత మనతో పాటు భాషాబాయి ఉన్నాడు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్, చెప్పండి ఎట్లా ఉంది సార్ ఈ 10 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ విధంగా కొనసాగుతుంది రాష్ట్రంలో? అందరికీ నమస్తే. నేను మీ భాషాబాయ్, మేనేజింగ్ డైరెక్టర్ సుప్రీం లేఅవుట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. మేము యాక్చువల్లీ రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన రియల్ ఎస్టేట్లోనే ఉన్నారు. ఒక రియల్ ఎస్టేట్ బిల్డర్గా, ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్గా ఆయన రియల్ ఎస్టేట్ని చాలా ముందుకు తీసుకెళ్దామని ఆశపడ్డాము. ఆశ అడియాసలు చేసినట్లు అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఆయన ఒక రియల్ లీడర్ కాబట్టి, గల్లీ నుంచి ఢిల్లీకి వచ్చినట్టు లీడర్ కాబట్టి ఆయనకి ఏంటంటే పేద ప్రజలకి కానీ తెలంగాణ ప్రజానికానికి ఏదైనా మంచి చేయాలనే కోరిక ఆయనకు ఉంది. సో ఆయన బిల్డర్ని బాగు చేద్దామనే లక్ష్యం లేదు ఆయనకి. పేద ప్రజలకి మంచిగా తెలంగాణ ప్రజానికానికి ఏదైతే లేదో అవన్నీ కూడా సమకూరుదామనే ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్నారు. సో 100 మందికి న్యాయం చేయాలంటే 10 మందికి కంపల్సరీగా నష్టం జరుగుతుంది. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ అనేది గందరగోళంగా ఉంది. సో అది ఎందుకంటే ఈ హైడ్రా వల్ల తర్వాత ఈరోజు ఈ హైడ్రాలో చాలా ఇబ్బంది అయింది. యాక్చువల్లీ ఈ మన హైదరాబాద్ సిటీ ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో, తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి చిన్న చిన్న సిటీస్ నుంచి హైదరాబాద్కి వచ్చేసి ఇల్లులు కానీ, స్థలాలు కానీ, ప్లాట్లు కానీ కొంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు హైడ్రా అంటే అసలు హైడ్రా కూడా మన కోసం చేసిందే. కానీ వాళ్ళు రంగనాథ్ గారిని ఎడ్యుకేషన్లో చాలా ఇబ్బంది పడ్డారు ఆయన. హైడ్రా అంటే ఇప్పుడు పేద ప్రజల ఇండ్లు మాత్రమే పోయినాయి కదా చాలా వరకు. అంటే ఎక్కడ కూడా డబ్బులు ఉన్న వాళ్ళవి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి, మళ్ళీ కాంప్లెక్స్లు ఉన్నాయి, అవిటి మాత్రం తొలగించలేదు కదా. మరి ఆ పేదవాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు దగ్గర వాళ్ళు కొనుక్కుంటారు. పెద్దవాళ్ళు కూడా లేఅవుట్లు కావచ్చు, హెచ్ఎండిఏ చాలా పెద్ద లేఅవుట్లు వేస్తారు. అక్కడ కొనకుండా ఏదో చెరువు పక్కల అక్కడక్కడ కొన్నారు కదా, అలా పరిస్థితి ఏంది మరి? నేను అదే బాధపడుతున్నాను. యాక్చువల్లీ ఎవరికైనా మనసు ఉంటుంది, మానవత్వం ఉంటుంది, అన్నీ ఉండాలి. ఒక గవర్నమెంట్ అధికారులు తండ్రి పాత్ర పోషించాల్సినటువంటి గవర్నమెంట్ అధికారులు ఈ విధంగా ఏదో ఒక రాక్షసుల్లాగా, ఏదో ఒక తప్పు చేసిన ఈ ప్రజల్ని ఎట్లా అంటే ఏదో రాక్షసులు వచ్చేసి ఇంటి మీద పడి ఇల్లు కూల్చినట్టు పరిస్థితి చేశారు. దానివల్ల ప్రపంచం అంతా హడలెత్తిపోయింది. ఇది మంచి పద్ధతి కాదు. తండ్రి పాత్ర పోషించాల్సినటువంటి అధికారులే, ముఖ్యంగా రంగనాథ్ గారికే నేను చెప్తున్నాను, మీ యొక్క టీం ఏదైతే ఉందో చాలా తప్పు చేశారు. దానికి సహించాలని తప్పది. ఎందుకంటే ఏ రాజ్యాంగం చెప్పింది మీకు? ఎవరు మిమ్మల్ని వెళ్ళిపోయి పొద్దున్నే మంచాల మీద ఉన్న లేపి ఇల్లులు కూర్చోమని మీకు ఏ ప్రభుత్వం చెప్పింది? ఎవరో చెప్పారు? రేవంత్ అన్న ప్రభుత్వం ఏమన్నా మీకు చెప్పిందా? హైడ్రా ఎందుకు పెట్టారు? ప్రజా కుంటలు, చెరువులు, నాలాలు బూడిపోయినాయి. వాటి మీద కన్స్ట్రక్ట్ చేయడం వల్ల రోడ్ల మీద నీళ్ళు వచ్చేస్తున్నాయి. ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు వర్షం వస్తే. అట్ ద సేమ్ టైము హైదరాబాద్లో ఇంతకుముందు 90 అడుగులు 80 అడుగులు బోర్ వేస్తే వాటర్ వచ్చాయి. ఇప్పుడు 2000 అడుగులు వేసినా కానీ నీళ్ళు రావట్లేదు. మెయిన్ ఉద్దేశం హైడ్రా పెట్టడం కారణం అది. సో అప్పటికప్పుడు రాత్రి ఏమీ ప్రపంచం మారదు, హైదరాబాద్ సిటీ ఏమీ మారదు. సో దానివల్ల అది అసలు రేవంత్ అనుకున్నటువంటి ఇంటెన్షన్ అది. మీరేమొచ్చేసి హైడ్రాలో ఉన్నటువంటి ఆఫీసర్లు కానివ్వండి, ఎడ్యుకేషన్లో మీరు తప్పులు చేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా, రేపొద్దున నోటీసులు కూడా ఇవ్వకుండా, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? మీ దగ్గర మీరు 265 మంది మిమ్మల్ని డిపార్ట్మెంట్లు మీరు చేసేస్తే మీరు చేసిన పని ఏంటి? మీరు వెళ్ళిపోయి అసలు చెరువు ఎక్కడ ఉందో చెప్పరు, దానికి ఎఫ్టీఎల్ ఉందో ఎక్కడో చెప్పరు, బఫర్ జోన్లు ఎక్కడ ఉందో చెప్పరు, అసలు మీకు వెబ్సైట్లు లేవు. కనీసం క్లియర్గా మీరుండండి. ముందు ప్రజలకి వెళ్ళిపోయి మున్నపలంగా ఇల్లులు కొట్టేయడం అనేది గొప్ప పని కాదు. ఒక ఇల్లు కూల్చాలంటే మానవత్వం ఉండాలి. గుండెల్లో మీ పిల్లలు కానీ, మీ చుట్టాలు కానీ ఎవరైనా ఉంటే మీకు తెలుస్తుంది. అధికారులు ఎవరైనా సరే తండ్రి పాత్ర పోషించడం నేర్చుకోండి. ఎప్పుడైనా సరే ఇప్పుడు మీరు 58 60 ఇయర్స్కి మీ ఉద్యోగాలు పోతే మీ పిల్లలు కూడా అక్కడ ఉంటే మీ పరిస్థితి ఏంటో చూసుకోండి. ఎప్పుడైనా సరే ఎడ్యుకేషన్ చేసేటప్పుడు ఆల్రెడీ మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి చాలా మార్పులు వస్తున్నాయి. కానీ ఎవరు కూడా ఈ తరహాగా వెళ్ళిపోయి గ్యాస్ బండ్లు ఒకటి బయట పెట్టేసి పిల్లలు బట్టలు తీసుకోనీయకుండా, సామాన్లు తీసుకోనీయకుండా కనీసం రోడ్డు మీద పడేసినట్టు అంత అవసరం ఏమొచ్చింది మీకు? అంత అవసరం వచ్చింది. కనీసం నోటీస్ ఇచ్చేసి ఇగో మీరు కాలువలో ఉన్నారు, ఇదో చెరువులో ఉన్నారు, ఇగో మీరు ఒక 6 నెలల్లో ఖాళీ చేయాలి, 3 నెలల్లో ఖాళీ చేయాలి. ఈయన చెప్పి కనుక మీరు చేసినట్టయితే మిమ్మల్ని మేము అందరం కూడా
బాగుండేది. మీ యొక్క ప్రవర్తన వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ స్టక్ అయింది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న పెద్ద సిటీస్లో ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చి నెలకు 3-4 వేల ప్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ ఇల్లులు కానీ సేల్ అవుతాయి. ఇది మొత్తం కంప్ అయిపోయింది. అసలు హైదరాబాద్లో క్లారిటీ లేదు రియల్ ఎస్టేట్లో అనే గందరగోళం సృష్టించారనమాట. సో ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, రంగనాథ్ మాత్రమే ఇలాంటివి చేస్తున్నాడు అన్నారు. అంటే రేవంత్ రెడ్డి ఆదేశాలు లేదే, ప్రభుత్వం ఆదేశాలు లేదే రంగనాథ్ వ్యక్తిగతంగా చేయవలసి వచ్చింది అనుకుంటారా? రంగనాథ్ గారు వ్యక్తిగతంగా చేయవలసిందని చెప్పేసి అంటే ఏదైనా సరే ప్రభుత్వం అనేది మనం గెలిపించుకున్నటువంటి శాసనసభ్యులు, మనం గెలిపించుకున్నటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు కలిపి చట్టం చేశారు. ఆయన ఒక అధికారిగా ఉన్న పోస్టులో కూర్చోబెట్టారు. ఆయన వాళ్ళ టీంకి ట్రైనింగ్ ఇచ్చుకొని మనము ఇప్పుడు 100 మందికి న్యాయం జరగాలంటే 10 మందికి నష్టం జరుగుతుంది. వాళ్ళకు కూడా నష్టం జరగకుండా చూడటమే కదా అధికారుల పని. రేవంత్ అన్న వెళ్ళిపోయి డైరెక్ట్ కొట్టేయండి వాళ్ళ ఇల్లులు, అప్పటికప్పుడు మూసేయండి, బుల్డోజర్లు తీసుకుని అనలేదు కదా. ఎడ్యుకేషన్ చేయండి. మీకు డిపార్ట్మెంట్ ఇచ్చారు, ఆర్గనైజేషన్ ఇచ్చారు, ఇంతమంది జనాలను ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కానీ మీరు వెళ్ళిపోయి మీకు ఆల్రెడీ దాంట్లోనే సర్వే డిపార్ట్మెంట్ ఉంది, ఎంఆర్ఓలు ఉన్నారు, ఆర్డీఓలు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు. ఒక చెరువుని మీరు ముందు గుర్తించి లైన్స్ వేసుకొని దానికి పోల్స్ వేసుకొని, ఇగో మీరు నిజంగా గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నారు, మీరు నిజంగా ఎఫ్టీఎల్లో ఉన్నారు, మీరు దీనికి ఇగో మీ ప్రూఫ్స్ ఇవి, ఇగో మీ ఇల్లు ఇలా ఉంది అని చెప్తే వాళ్ళు కూడా కళ్ళు తెరుచుకుంటారు కదా. అయ్యో మేము మోసపోయాము, మేము ఇక్కడ కొన్నాం అక్కడ కొన్నామని. యాక్చువల్లీ గవర్నమెంట్ ల్యాండ్ అంటేనే చెరువు ఉన్న ల్యాండ్ ఉంటుంది, తర్వాత ఎఫ్టీఎల్ అంటే చిక్కం ల్యాండ్ ఉంటుంది, ఒక పంటే పండుతుంది. సో తర్వాత బఫర్ జోన్లు రీసెంట్లీగా జీవో అది అనేది ఆ చెరువు ఎంతైతే ఉందో మినిమం దానికి ఇన్ని మీటర్లు అని చెప్పేసి ఇస్తారు. అవన్నీ ఇప్పుడు పెట్టుకొని మీరు ఇప్పుడు వచ్చి కొట్టేస్తే ఆవిడ ఎలాగా ఇప్పుడు ఎవరో పుట్టబట్టుకొని గౌరవంగా బ్రతుకుదామని చెప్పేసి 10వ 12 ఇంటర్మీడియట్ 10th డిగ్రీ చదువుకొని వచ్చి కాయ కష్టం చేసుకొని బతుకుదానికి వస్తారు. వచ్చి రాత్రి పగలు పిల్లలకు పెట్టకుండా తినకుండా ఒక 10 లక్షలు 20 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కుంటే మీరు వచ్చి కూల్చేస్తే అది ఎట్లా ఒక 10 లక్షలు అప్పు అవుతుంది, అది ఎట్లా తీరుస్తారు? ఇవన్నీ మనలో ఉండొద్దా? మీరు ఒక ఎంప్లాయీసే కదా. ఇప్పుడు అధికారులు వీళ్ళకు పర్మిషన్లు ఇచ్చారు. సో ఇప్పుడు మరి కూలగొట్టే ఇండ్లు వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే ఇప్పుడు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర కొనుక్కుంటారు, వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గరకు అప్రూవల్ అయితే ఏమన్నా పైసలు ఇస్తారా వాళ్ళు? అసలు రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర కొన్నది వేరు. అసలు యాక్చువల్లీ ఆ గవర్నమెంట్ ల్యాండ్ అని వాళ్ళు మార్కింగ్ చేయాలి. ఇప్పుడు చెరువులకు గవర్నమెంట్ ల్యాండే, ఎఫ్టీఎల్ ఉంటుంది కదా, ఎఫ్టీఎల్లో కట్టినారని ఇది ప్రాబ్లం. అసలు ఎఫ్టీఎల్ అయిన దాన్ని కూడా వీళ్ళు గవర్నమెంట్ చేసుకోవాలి. ఎఫ్టీఎల్ ల్యాండ్ అయితే ఉందో, ట్యాంక్ ఫుల్ లెవెల్ ల్యాండ్ అని ఏదైతే ఉందో మనకు అందరికి ఇబ్బంది అవుతుంది. ట్యాంక్ ఫుల్ కుండపోత వర్షాలు వస్తున్నాయి, ఎఫ్టీఎల్ కూడా నిండిపోతుంది, ట్యాంక్ ఫుల్ లెవెల్ కూడా నిండిపోతుంది. అప్పుడు దాన్ని ఏం చేయాలి? గవర్నమెంటే దాంట్లో ఉన్నటువంటి ల్యాండ్ని కొనాలి. ఇప్పుడు మనం రోడ్ ఎక్వైర్ చేస్తున్నాము, అప్పుడు టీడీఆర్లు ఇస్తున్నారు కదా, అట్లనే ఆ ఎఫ్టీఎల్ ల్యాండ్ కూడా టీడీఆర్లు ఇచ్చేసి ఎక్కడైనా పెట్టాలి, లేకపోతే R&R ప్యాకేజీలో లేకపోతే ఇంకోటో ఇవ్వాలి. అదొక ప్రాజెక్టు, దానికి ఒక సంస్థ, దాంట్లో బాధితులు ఉంటారు, వాళ్ళకి న్యాయం చేయడమే కదా ప్రభుత్వం పని. కొంతమంది గ్రామ పంచాయతీ లేవాట్లలో ఇల్లు కూడా కట్టుకున్నారు, కొంతమంది ప్లాట్లు కొని పెట్టుకుంటారు ముందుకు. అంటే కొన్ని మీరు చెప్పినట్లు అందరు కొనేవాళ్ళు మధ్యతరగతి బీద ప్రజలు మాత్రమే కొంటారు గ్రామ పంచాయతీ లేవాట్లో. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ డబ్బులు ఆ వెంచర్ వేసిన వాళ్ళకి డబ్బులు తిరిగిస్తారా, లేదంటే ప్రభుత్వం భరిస్తుందా ఏంటి? మరి వాళ్ళు ఏమనుకోవాలి, ఎట్లా చూడాలి దీన్ని? ఒక వ్యాపారిగా మీరు చెప్పండి. వ్యాపారికి నేనేం చెప్తానంటే, యాక్చువల్లీ మేము ఫస్ట్ నుంచి నేను రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫస్ట్ నుంచి అదే ఒకటే చెప్తుంటా. అక్రమ లేఅవుట్లో కొనొద్దు, పంచాయతీ లేఅవుట్లో కొనొద్దు, అవన్నీ గవర్నమెంట్ ల్యాండ్లు కూడా దాంట్లో కలిసి ఉండొచ్చు, రోడ్లు కూడా ఉండొచ్చు, మాస్టర్ ప్లాన్లు ఉండొచ్చు, దాంట్లో వక్ బోర్డులు ఉండొచ్చు, తర్వాత దాంట్లో వక్ బోర్డ్ ల్యాండ్ ఉండొచ్చు, దాంట్లో లావణ్య పట్టాలు ఉండొచ్చు. ఇప్పుడు మేమున్నామంటే బాగా తెలిసి ల్యాండ్లో పుట్టాము కాబట్టి మాకు ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఇది ఏంటో తెలుస్తుంది. మాకు ఎఫ్ఎంఏ అంటే ఏంటి, టీఫ్యాన్ అంటే ఏంటి, సర్వే అంటే ఏంటి, ఇవన్నీ మాకు తెలుసు కాబట్టి మేము హెచ్ఎండిఏ లేఅవుట్లు కానీ డిటీసీపీ లేఅవుట్లు కానీ మేము వేస్తాం. కానీ అన్ఎడ్యుకేటెడ్ కూడా లేఅవుట్లు వేస్తుంటారు. వాళ్ళు ఏమైతే పక్కన ఇప్పుడు ఆశ ఎక్కువ ఉంటుంది, అప్పటికప్పుడే కోట్లు కావాలని ఉంటుంది, వాడు మాత్రం కంపల్సరీగా గవర్నమెంట్ ల్యాండ్లు వేస్తాడు, వక్ బోర్డు ల్యాండ్లు వేస్తాడు. పాపం వీళ్ళకేం తెలుస్తుంది? కనీసం డాక్యుమెంటేషన్ లాయర్గా తీసుకుందామని చూపిద్దామని కూడా తెలియని పరిస్థితి. అందువల్ల ఏంటంటే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో హెచ్ఎండిఏ వాళ్ళు ఇప్పుడు జీవో అనేది ఇంకా వచ్చింది అంటున్నారు, కొంత రాలేదంటారు, నేను కూడా చూడలేదు, అప్డేట్ అవ్వలేదు. అది జనాలు ఎవరు హడలేత అవసరం లేదు. 90% ఎవరికి కూడా అన్యాయం జరగదు. దయచేసి మీరు ఎప్పుడు ఈ టీవీ ముఖంగా నేను చెప్పదలిసేది ఏంటంటే, రేవంత్ అన్న ప్రభుత్వం కూడా ప్రజల ప్రభుత్వము,
ఆయన అందరికీ మంచిగా చేసుకొస్తుంటాడు. మీరు మాత్రం ఇబ్బంది పడి హడలెత్తిపోకండి. సో అంతా మంచిగా జరుగుతుంది. సో ఎవరు కూడా రియల్టర్లు కూడా ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో హెచ్ఎండిఏ కొన్ని లొకేషన్స్లో అప్రూవల్స్ ఇవ్వలేదు, వాళ్ళు కూడా వేశారు. సో కొన్ని లేఅవుట్లలో హెచ్ఎండిఏ లేఅవుట్ల కంటే ఎక్కువ ఎమ్యూనిటీస్ పెట్టేశారు. సో వాటిని కూడా ఒక 600-700 లేఅవుట్లు ఉన్నాయి అంటున్నారు. ఎవరైనా సరే భేదాబెక్కు జనం 540 అంటున్నారు. దాంట్లో ఇంకోటి ఏంటంటే రిజిస్ట్రేషన్, ఏపీ రిజిస్ట్రేషన్ యాక్ట్ దీంట్లో ఒక సెక్షన్లో పెట్టారు. అక్రమ లేఅవుట్లు ఎవరు ఒక సెక్షన్లో పెట్టారన్నమాట. సెక్షన్ నెంబర్ 19 ఎంత ఉంది పెట్టారు. ఏమని పెట్టారంటే అక్రమ లేఅవుట్లో రిజిస్ట్రేషన్ చేయొద్దని. సో అధికారం అనేది వాళ్ళకు ఉంది అని చెప్పేసి అంటారు. సో ఇవన్నీ మేనేజ్ చేసి చేసుకొస్తూనే ఉన్నారు. ఏది ఏమైనప్పుడు కూడా మొత్తం కూడా మంచి ల్యాండ్లే ఉంటాయి. 99%, 10% గవర్నమెంట్ ల్యాండ్లు ఏమైనా ఉండదు. కాకపోతే మెయిన్ ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ సిటీ ఇంటర్నేషనల్ సిటీ కాబట్టి 40 అడుగుల రోడ్లు మినిమం ఉండాలి, 30 ఫీట్ రోడ్లు మినిమం కొనాలి. కాబట్టి ఆ 30 ఫీట్ల కంటే తక్కువ లేఅవుట్లు వేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు తీసుకున్నటువంటి స్టాండ్ అనమాట. 30 ఫీట్ రోడ్లు ఉండేసి మినిమం 20 ఫీట్ రోడ్లు ఉన్నా కానీ మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఇక మరి ఇంకా 15 అడుగులు 20 అడుగులు లేఅవుట్లో వేస్తే మాత్రం మీ ల్యాండ్లో నుంచి సగం పోతుంది. కరెక్టే మీరు చెప్పేది. అంటే ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఉన్నా కానీ ఎప్పటి వరకు అనేది ఒక జీవో ఉంటుందా? అంటే ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ నుంచి ఉండదు అని ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లేకుంటే మొత్తం వేసిన వాటిని కూడా పూర్తిగా రద్దు చేస్తారని అనుకుంటున్నారా? అట్లే రద్దు చేయడాలు ఏం జరగవు అసలు. మామూలుగా రద్దు చేయడాలు ఏముండదు, నిషేధించడాలు ఏముండవు, రద్దు చేయడాలు ఏముండవు, గవర్నమెంట్ తీసుకోవడాలు ఏముండవు. ఇప్పుడు మీరు కొనుక్కున్నారు, మీకు ప్లాట్ ఉంటుంది. ఇక ఇప్పుడు గవర్నమెంట్ మారినప్పుడల్లా ఇలాంటి అడావుట్ జరుగుతూనే ఉంటుంది. ఏం కాదు, అలా ఏం కాదు, భయపడే అవసరం లేదు, ఏం కాదు. మన క్లారిటీగా మనకి ఏమి ఇచ్చాడు జీవోలో, మా బాధ ఇది అని చెప్తే సరిపోతుంది, ఏం కాదు. కాకపోతే గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడంటే వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు. వాడు మీలాంటి ఎంప్లాయీ ఉన్నాడంటే ఇప్పుడు మీలాంటి ఇలాగ ఎక్కడ సాట 10 లక్షలు వేసుకొని 10 లక్షల రూపాయలు సంపాదించుకునేసరికి మీకు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పడుతుంది. మీ తల్లిదండ్రులు మీకు బాధ్యత చూసుకోవాలి, మీ పిల్లల బాధ్యత చూసుకోవాలి. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఆ విధంగానే, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఆ విధంగానే ఆలోచించాలి. ఒక ప్లాట్ కొనాలంటే వాడి జీవితం అలా ఉంటుంది. మనం నిర్ణయాలు చేసేటప్పుడు కూడా ఆ విధంగా చేయాలని చెప్పి ప్రభుత్వంలో వాళ్ళు పెద్దలు కానీ ఆఫీసర్స్ కానీ నిర్ణయాలు చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. మీకు దయచేసి ప్రభుత్వం పెద్దలకు కానివ్వండి, ఆఫీసర్స్ కానివ్వండి, ఇలాంటి ఎంప్లాయీసే ఉంటారు. ఈ హైదరాబాద్ సిటీలో అక్రమ లేఅవుట్లో కొనుక్కున్న వాళ్ళు అయినా సరే, లేకపోతే మామూలు అయినా సరే, ఇట్లాంటి వాళ్ళని మాత్రం అన్యాయం చేయొద్దు. ఎస్, అంటే గ్రామ పంచాయతీ లేఅవుట్లో మాత్రం ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇప్పుడు ప్రభుత్వం మాత్రం ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు కొంతమంది పేదవాళ్ళని మాత్రము దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పేసి ఆయన భాష గారు చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో ఆది టీవీ, హైదరాబాద్.